హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటి వంటలు, మా ఇంటి విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మొన్న కారు మాత్రం మా ఇంటికి వచ్చేసింది. అంతవరకు వీడియో షేర్ చేశాను కదండి. ఇంకా మరుసటి రోజు ఏంటంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు, మంచిగా వంటలు చేసి పెడదాము అని చెప్పేసి ఇలాగా మటన్ తీసుకొని వచ్చారండి. మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అన్నమాట. సరే, ఫస్ట్ మనము మటన్ చేసుకోవటానికి ఈ విధంగా బొరుగులను వేయించుకోవాలండి. చాలామంది మీరు బొరుగులు వేస్తారా, ఇదేంటి వంటకం అని అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు బొరుగులు వేసి ఇలాగా చెయ్యండి, అసలు ఎంత బాగుంటుందంటే రుచి సూపర్గా ఉంటుందండి. బొరుగులు వేయించి పక్కకు పెట్టేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసేసి అప్పటికప్పుడు మనం మసాలాలు వేయించుకున్నామనుకో చాలా బాగుంటుంది. కొబ్బరి వేయించిన తర్వాత వాటిలో చెక్క, లవంగాలు, అలాగే కొంచెం ధనియాలు వేసేసి ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టేశాను. ఇంకా తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని కూడా వేసేసాను. కొంచెం సేపు బాగా కలియబెట్టిన తర్వాత మనకు తగ్గట్టుగా, అంటే నేను ఒక 3/4 కేజీ తీసుకున్నాను కాబట్టి 1 స్పూనున్నర ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసేసానండి. ఫస్ట్ కొంచెం కొంచెం వేస్తాను, తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇలాగ బాగా కలియబెట్టుకొని మనము పైన మూత జస్ట్ అలాగా పెట్టేసి ముక్కలకి ఉప్పు కారం పట్టుకునే విధంగా ఇలాగ కలియబెట్టుకోవాలి. ఇంకా తర్వాత మాకి రొట్టెలు చేసుకుంటాం కాబట్టి జొన్న రొట్టెలు పులుసు ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి కాసింత నీళ్ళు ఎక్కువగానే వేసేసి విజిల్ పెట్టేస్తానండి. కనీసం అంటే 10 విజిల్ రానిస్తానమాట. ఇంకా తర్వాత బాగా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా బొరుగులు, అలాగే కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాలు, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం కూడా అందులోనే వేసేసుకోవాలి. ముక్కలు కలియబెట్టేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఈ విధంగా ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను. ఇంకా అంతలోపల మా పెద్దమ్మాయి నాన్ వెజ్ తినదండి, ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అంటే ఓన్లీ ఎగ్ మాత్రమే తింటుందండి. సరే అని చెప్పి ఇలాగ వెరైటీగా చేద్దామని చెప్పేసి కోడిగుడ్లను అన్నింటినీ ఇలాగ వేసేసి అందులో ఉన్నటువంటి పచ్చ సొనను పక్కకు పెట్టేసి అలాగే తెల్ల సొనని మాత్రము ఈ విధంగా బాగా బీట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా అంత లోపల మటన్ తయారైంది. మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఒక్కసారి కొత్తిమీర వేసేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలామంది మటన్ చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇలాగ ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత ఫ్లఫీగా ఉండేటటువంటి ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసేసి ఆ తర్వాత పచ్చ సొనని బాగా బీట్ చేసి ఇలాగ వేసేసాను. వాటి మీద కొంచెం ఉప్పు, కారం వేసేసి ఆ తర్వాత తెల్ల సొనని మనం బాగా కలియబెట్టామనుకో ఇలాగ నురుగులాగా వస్తుందండి. అది కూడా అందులోనే వేసేసి వాటిపైన ఉప్పు, కారం వేసేసి మనకు కొంచెం సేపు మూత పెట్టామనుకో, మాడకుండా ఎక్కువసేపు పెట్టకూడదండి, కొంచెం అంటే ఒక 3 మినిట్స్ అలాగ పెట్టిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి మనము కింద కాలిందా లేదా అని చూసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా తిప్పేసి ఆ తర్వాత పెన్నంలో మళ్ళీ తిరగతిప్పి కాల్చుకోవాలి కదా, అలాగ వేసేసాను. ఎక్కువసేపు మనము దీన్ని కాల్చినామనుకో మనకు ఫ్లఫీగా రాదండి. కొంచెం సేపు జస్ట్ అలాగ తిప్పేసి మళ్ళీ ఆ తర్వాత మనం ప్లేట్లో వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కట్ చేసుకున్నామనుకో సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఈ విధంగా పెట్టియండి, సూపర్గా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి గెస్ట్ వచ్చారు, ఏమీ లేవనుకోండి, ఇలాగ చేసి ఇవ్వండి, హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయికి ఎర్రపప్పు కూడా చేశాను. అలాగే మామూలుగా కుడుములు చేసినానండి. కుడుములు మిగిలినప్పుడు ఈ విధంగా కుడుముల ఉప్మా, అలాగే కొంచెం ముందు రోజు రంజాన్ పండగ కదా, సేమ్యాల పాయసము, కాసింత అన్నం చేసేసాను. అలాగే మటన్ కర్రీ కూడా అందరూ తినేశారు, తీసి పెట్టానండి. ఇంకా బజ్జీలు, అంటే ఉదయము ఉగ్గాని బజ్జీ చేసిందానమాట. ఇంకా నైట్కు మా పెద్దమ్మాయి వెళ్తూ ఉందండి. సరే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి మనం భక్షాలు కాల్చిద్దాము అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పూర్ణంని బాగా ఉడకబెట్టుకున్నామనుకో మనం ఫ్రిడ్జ్లో 15 రోజులు 20 రోజులు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. అప్పటికప్పుడు మనం ఈ విధంగా పిండి నానబెట్టుకొని భక్షాలు చేసుకుంటే చాలా బాగుంటాయి. మనము మామూలుగా ఎవరైనా చుట్టాలు వచ్చినారనుకో స్వీట్ కోసం బయటికి వెళ్ళకుండా ఇలాగా పూర్ణంని స్టోర్ చేసుకొని పూర్ణ కర్జికాయలు, భక్షాలు ఇలాగ చేసి పెట్టొచ్చు అనమాట. ఇంకా పిల్లలు ఎప్పుడైనా కూడా ఏ ఊరికి వెళ్ళినప్పుడైనా కూడా అందరూ వెళ్ళే ముందు కాసేపు అందరం కూర్చొని, అత్తయ్య అయితే పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటుందండి.
ఇట్లా చేసుకోండి అమ్మా, ఇలా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటుంది. పిల్లలు వింటూ ఉంటారనమాట. సో ఎవరిళ్ళలోనైనా కూడా ఇలాగనే ఉంటుందండి పెద్దవాళ్ళు ఉంటే. అందుకేనండి పెద్దవాళ్ళని ఎప్పుడు పోగొట్టుకోకూడదు, వాళ్ళ మాటల్ని మనం ఎప్పుడు వెనుక చేయకూడదండి. ఇంకా అలాగే మా అన్నయ్య కొడుకు కూడా కింద కూర్చొని మా పెద్దమ్మాయి అందు, నీకేమన్నా బియ్యం కావాలనా, ఏం వంటలు చేసుకుంటున్నారు, మీరు ఎన్ని గంటలకు వస్తారు, అసలు ఎంత చక్కగా అడుగుతుందంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. వాళ్ళకు ఉన్నంత డౌట్లు మనకు ఉండవండి. అందుకేనండి సీనియారిటీనే అనమాట. ఇంకా వాళ్ళ నానమ్మకి మొక్కొని ఆ తర్వాత బాబా విభూది పెట్టుకొని ఎక్కేటప్పుడు శ్రీరామ రక్ష అని చెప్పి ఎక్కండమ్మా అని చెప్తుందండి. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా? ఇంకా ఆ తర్వాత ఉదయం మామూలుగా ఈ నడుమ ఏబీసీ జ్యూస్ ఎక్కువ చేసుకుంటూ ఉన్నానండి. హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత నాకు బ్లడ్ తక్కువైందని అన్నారని చెప్పేసి రోజు నాకు అత్తయ్యకి ఇలాగ జ్యూస్ పట్టుకొని ఈ విధంగా గట్టిగా పిండేసి అత్తయ్యకి నేను తాగుతూ ఉన్నానండి. అత్తయ్య అయితే కొంచెము పోసేయమంటుంది అనమాట. నేనైతే బాగానే తాగుతూ ఉన్నానండి. ఫస్ట్లో నాకు ఏందో ఒకలాగా అనిపించింది, ఇప్పుడైతే బాగా తాగుతూ ఉన్నాను. ఇంకా నేను ఒక గ్లాస్లో పోసుకున్నాను, ఆ తర్వాత అత్తయ్యకి పోసి ఇస్తూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఏంటంటే ఎప్పుడైనా కూడా రోజు ఒత్తులు చేస్తూ ఉంటారండి. మా బంధువులందరికీ అత్తయ్యనే ఒత్తులు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా అయితే అత్తయ్య ఏంటంటే కనుక నేను చెప్పాను, కారు వచ్చింది కదా, నువ్వు వెళ్ళి అత్తయ్య చూడు ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య ఏం చేసిందంటే కారులో ఎక్కేసి ఒక రౌండ్ తిప్పు చిన్న అని చెప్తుందండి. మా అన్నయ్య కొడుకు పేరు చిన్న అనమాట. ఇంకా ఇప్పుడు బయలుదేరుతూ ఉంది. సో ప్రతిదీ ఏదైనా కూడానండి జాగ్రత్తగా పరిశీలిస్తుంది అనమాట. అంత తొందరగా రిజల్ట్ ఇవ్వదండి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నీకు అసలు ఎంత ఓపిక నిజంగా. ఇప్పుడు వస్తుంది కదండి, నేను ఆల్రెడీ అత్తయ్య దిగడానికి అని చెప్పేసి ఫుట్ మ్యాట్ ఏమో అంటారు చూడండి, అది వేపించాను అనమాట. కానీ అందులో కాలు పెట్టి దిగట్లేదండి. ఈ బండి కొంచెం హైట్లో ఉంది. చాలామంది మీరు ఏ బండి తీసుకున్నారని అంటూ ఉన్నారండి. క్రేటాలో టాప్ మోడల్ తీసుకున్నామండి. కరెక్ట్గా ఇది 22 లక్షలు పడిందనమాట. కారు గురించి కూడా ఒక 2-3 వీడియోలు తీసాము. అలాగే కొంతమంది మీ మరిది గారిని విజయవాడకి ఎందుకు తీసుకెళ్ళలేదండి అని అడుగుతూ ఉన్నారండి. మా మరిది చాలా దూరం రారండి, ఈ నడమనే. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక వీడియో పెట్టాను. వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి 23 సంవత్సరాల తర్వాత నంద్యాల దాటి అవుకొచ్చారండి. సో ఇప్పుడిప్పుడే కొన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నారు, కానీ లాంగ్ జర్నీస్కి అయితే రారండి. బాగుందా? నచ్చిందా? ఏమత్తా కూర్చున్నట్టు ఉండదు, మెత్తగా ఉందా? ఉంది. అవులే. యాసరిక రాదా? రాదు. కింద సీటు కింద గాలి వస్తుంటుంది ఏసీ, గమనించినావా? వచ్చిందా? వచ్చింది. కాళ్ళు పెట్టుకోవడానికి ఫ్రీగా ఉందా? ఏమని పొద్దున్న చెట్టుతో ఇది నా కారు, ఇది మా ఆయన కారు, ఇది నా కారు, ఇది మా ఆయన కారు, నవ్వొస్తుంది నాకు. ఊకే జోక్స్ వేసుకుంటూ ఉంటామండి. 2 కార్లు మా అత్తయ్యవేనండి నిజంగా చెప్పాలంటే. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ కారు వచ్చిన తర్వాత మనకు భాషన్నకి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి భాషన్న భార్యకు ఒక చీర, భాషన్నకు మామూలుగా షర్టు ప్యాంటు ఉండేది ఒకటి ఇచ్చాను. అలాగే అమౌంట్ ఇచ్చానండి. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా ఇటు అటు తిరుక్కుంటా, టిఫిన్ అయితే కాస్త లేట్ అయిందండి. సరే తొందరగా అయ్యేది పొంగలి కదా అని చెప్పేసి పొంగలి, పచ్చిమిరకాయల చట్నీ, అలాగే చింతపండు చట్నీ చేశానండి. ఇంకా చింతపండు చట్నీ చేస్తే మధ్యాహ్నానికి కాసిన నీళ్లు పోసి మనం ఉల్లిగడ్డలు కట్ చేసి వేసామనుకో పచ్చి పులుసు అవుతుంది అని చెప్పేసి అలాగా చేశానన్నమాట. ఇంకా ఊరి దగ్గర నుంచి మామూలుగా మాకు కౌలులు ఉన్నారు కదండి, భూమిని చేసేవాళ్ళు, సత్యరాజ్ అన్న ఇంకొక అబ్బాయి, ఇద్దరు వచ్చారనమాట. కారు పెట్టుకోవటానికి కారు కొన్నాం, కానీ నిజంగా కారు పెట్టుకోవటానికి పార్కింగ్ లేకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అయింది. సరే ముందర చిప్స్ మనకు ఒక టిప్పు తోలిచ్చి ఆ తర్వాత పైన డస్ట్ వేస్తే ఇప్పుడు నెక్స్ట్ వర్షాలు వస్తాయి కదా, సెట్ అవుతుంది అని చెప్పేసి అలాగా తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇంకా కారు పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న వెహికల్స్ అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ముందర నీట్గా చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత సాయంత్రము మా అక్క వాళ్ళు వస్తున్నారని చెప్తే, సరే ఈ నడుమ సాయంత్రం అయితే మా బీబీ మాత్రం చపాతీ చేసిస్తుందండి. కర్రీస్ మాత్రం నేనే చేస్తానన్నమాట. సరే టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇలాగా టమాటా పండ్ల ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు వేసి మనము మగ్గపెట్టుకున్నామనుకో కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. కాబట్టి
కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలయబెట్టి ఆ తర్వాత మనకు తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు వేసేసానండి. ఇలాగ వేసేసి బాగా మగ్గి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఇందులో మాత్రం నేను ఏం చేస్తానంటే చివర్లో కొంచెంగా ధనియాల పొడి అలాగే కొంచెం చక్కెర వేస్తానండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తాను. ఎటువంటి కొబ్బరి అట్లాంటివి ఏమీ వేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెమే వేస్తానండి. స్టార్టింగ్లోనే ఆనియన్స్ వేగేటప్పుడే వేస్తానన్నమాట. టోటల్గా టమాటా కర్రీ అయితే తయారైందండి. సరే ఫస్ట్ మీరు తినండి అని చెప్పేసి పచ్చిమిరకాయల పప్పు చేసినాను అనమాట. పచ్చిమిరకాయల పప్పు టమాటా కర్రీ చేశాను. ఇంకా భక్షాలు చెయ్యంగా కొంచెం పిండి మిగిలినదండి, తెల్ల పిండి అనమాట. పేని రవ్వతో చేసినటువంటి పిండితో మనం చపాతీలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. సరే ఇంకా అందరం ఎక్కువ అయ్యాము, టమాటా కర్రీ తక్కువ అవుతుంది అని చెప్పేసి ఒక అర్ధ కేజీ బెండకాయలు ఉన్నాయన్నమాట. బెండకాయలు కూడా వేయించానండి. పిల్లలు బెండకాయ కర్రీ చేసి చపాతీ చేసామనుకో చాలా బాగా తింటారనమాట. ఇంకా అక్క వస్తూ ఎప్పుడు ఊకే రాదండి, ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. నిజంగా కరివేపాకు అయితే లేతగా మంచి వాసన వస్తుందండి. ఇంకా తర్వాత నాకు ఇష్టం అని చెప్పేసి కనకాంబరం పూలు అలాగే మా చిన్నమ్మాయికి ఇష్టం అని చెప్పేసి కొంచెం మటన్ కర్రీ తీసుకొని వచ్చిందండి. హ్యాపీగా తినేసి పడుకున్నాము. ఇంకా మరుసటి రోజు మాత్రము ఎర్రపప్పు అలాగే టమాటా చారు వాటితో పాటుగా ఆలు వేపుడు అటుకుల ఉప్మా చేశానండి. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నము మాకు తెలిసినటువంటి మేడం వచ్చారండి, పద్మలత మేడం. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా రోజులైందండి మేడంని చూడక. మెయిన్గా ఏంటంటే మా కూతురుది హాస్పిటల్ ఓపెనింగ్ అని చెప్పేసి ఆల్రెడీ 1 year బ్యాక్ నేను ఒక వీడియో పెట్టానండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే హాస్పిటల్ కూడా చాలా సక్సెస్ అయిందండి. కాబట్టి ఒక్కసారైనా మనకు విషెస్ చెప్దామని చెప్పేసి పద్మలత మేడం గారు వచ్చారు. కానీ మా ఆడపడుచు కూతురు అయితే రాలేదు, కానీ కొడుకు అయితే వచ్చేసారండి. ఓపెనింగ్ అప్పుడు పెట్టిన వీడియో చాలా మంది చూసి నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి పెట్టినావా నంద్యాలని ఒక్కడు అడిగిన పాపను పోలే. ఆ చీర ఆడుకున్నావా నగ ఆడుకున్నావా అని అడిగిన వాళ్ళే ఆ వీడియో నేను ఇంత వీడియో చేసి ఆమె పెడితే హాస్పిటల్ గురించి అడగచ్చు కదా అంటే మా ఆడుకుంటే ఆడిపోయినా పోదు కదా, అందరూ అవే అనమాట అడిగేది. హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే మా ఇంటికి పద్మలత అక్క గారు వచ్చారనమాట. ఆల్రెడీ చూసే ఉంటారు, నేను ఒక వీడియో పెట్టాను కదండి మా ఆడపడుచు కూతురు వాళ్ళది. మామూలుగా మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్ ఉంది కదా, సో వాటికి అక్క వాళ్ళంతా వచ్చారు. అక్కనే అనమాట, మెయిన్ పద్మలత అక్కనే. అలాగే మా ఆడపడుచు కూతురు పేరు జ్యోతి అనమాట. సో వీళ్ళందరూ చాలా రోజుల నుంచి మన ఇంటికి రావాలని అనుకుంటున్నారు. ఈ రోజు అక్కకైతే కుదిరింది కరెక్ట్. లేదు విజయ, చాలా రోజుల నుంచి జనార్దన్ తలకాయ తిని ఇప్పుడు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి అనుకుంటే ప్రొద్దుట మీరు వచ్చేదాన్ని మాకు ఇప్పుడు అయింది నేను వచ్చి కలిసేదానికి. నేను సాయంత్రం వస్తారు కదా. అవును, నేను 1 గంటకు బయలుదేరుతానని చెప్పినానా, కానీ నాకు కుదరలా, పేషెంట్స్ ఉండి అది డిలే అయిపోయింది. నేను ఆడ బయలుదేరేటప్పటికి 6 అయింది ప్రొద్దుటూరులో. సో ఇంకా వచ్చి ఈ నుండి మళ్ళీ జనార్దన్ బిజీగా నిన్నాడు కేసులో. మేము వచ్చేటప్పటికి ఈ టైం అయింది. డిన్నర్ టైంకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినాం అందరినీ. కానీ హాస్పిటల్ పెట్టిన టైం ఏమో కానీ బాగా సక్సెస్ అయ్యారు. నువ్వు మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు మేము బాగా సక్సెస్ అయినాం విజయ. తెలియదు, నువ్వు నాకు వచ్చినప్పుడు నువ్వు ఎవరు ఏమనేది కూడా తెలియదు. సడన్ గా అందరూ ఫోన్లు చేయడం స్టార్ట్ చేసినారు. మేడం మీ వీడియో చూసినాము సఖీ డైరీస్ లో, మేము మీ వీడియో చూసినాం సఖీ డైరీస్ లో అని. అప్పుడు నేను జనార్దన్ అడిగితే మన రిలేటివ్ మేడం అక్క వచ్చి నిన్నారు అని చెప్పినారు అనమాట. అట్లా చాలా మెతక అనమాట. బావ వాళ్ళు వచ్చి హాస్పిటల్ ఇట్లా ఓపెనింగ్ ఉందంటే, లేదు అసలు నేను జ్యోతికి చాలా మంచి వీడియో తీయాలి అని చెప్పి నేను దానికి కంటెంట్ గా మామూలుగా ఏంటంటే మొక్కలు పెంచేది అవి 15 రోజుల నుంచి స్టార్ట్ చేశారు. శనగలు మొక్కలు మనం ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా కూడా మొక్కలు ఎలా ఉన్నాయని చూస్తాము. అదే విధంగానే మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో ఎంత హ్యాపీగా ఉంటది కదా. పిల్లల కోసమైనా కూడా తల్లి ఎదురు చూడటం, తల్లి పిల్లల కోసం ఎదురు చూడటం ఇట్లాగనమాట. మెయిన్ ఏంటంటే జ్యోతి మా సైడ్ పల్లెటూరులో ఎవరు వచ్చినా కూడా పేషెంట్స్ ఫోన్ చేస్తే అసలు ఎంత నిదానంగా ఎక్కువ జనార్దన్ పలుకుతాడు అనుకుంటా. జనార్దన్ మనోడు రెస్పెక్ట్ ఇస్తాడు. అదే అనమాట హైలైట్. నేను పెద్దమ్మ ఉందని చెప్పి మా ఊరి పాలకోవా, ఫేమస్ పాలకోవా మా ఊర్లో. తీసుకోమ్మా, మా ఊర్లో చాలా ఫేమస్ ఇది పాలకోవా. ప్రొద్దుటూరు మాది, ప్రొద్దుటూరు పాలకోవా ఫేమస్ మా ఊర్లో బాగా. అది నేను చూసా ఒకసారి మిమ్మల్ని వీడియోలో, విజయ తీసిన వీడియోలో. పెద్దమ్మ ఉంది కదా అని మీరు వేరే వైపు తినలేరు కదా, అదైతే మెత్తగా ఉంటుంది మీకు బాగా. ఫోటో అంటే మా అత్త కూడా పాలకోవా లైన్ లో
వద్దులే గట్టిగా అనిపించాలి. నేను మా అక్క కూడా సగం అంత సపోర్ట్ ఉంటేనే లే విజయ్ ఏదైనా ముందుకు పోతాం. ఒకరు చేయలేము ఏ పనైనా కూడా, అందరు సపోర్ట్ ఉండాలి. బేసిక్ గా విజయ జ్యోతి ఏం పెద్ద మాట్లాడదు. నేను ఒక 6 months మనం హాస్పిటల్ పెట్టినాక ఒక 1 yearకి వచ్చినాను అనమాట. అంటే రోజు వస్తుంటే 1 yearకి వచ్చినప్పుడు జ్యోతిని అడిగిన, అమ్మా ఎన్ని ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి ఏమి అని అంటే, మేడం నిన్ననే చూసుకున్నాము మేడం, మేము మనకి 100 దాటినాయి మేడం ప్రెగ్నెన్సీస్ అని. కనీసము వేరే ఎవరన్నా అయితే ఏం చేస్తారు, ఒక కేక్ కట్ చేస్తారు, 100 దాటినాయి అని ఇట్లా యూట్యూబ్ లో పెట్టుకుంటారు, ఇన్స్టాలో అన్ని చేస్తారు. ఆమె ఏమీ లేదనమాట. మేడం మనకు పేషెంట్ నుంచి పేషెంట్కే వస్తున్నారు మేడం, మనకు చాలా మేడం మోర్ పబ్లిసిటీ అస్సలు ఒప్పుకోదు. అదే ప్రమోట్ చేస్తామంటే వద్దు మేడం మోర్ పబ్లిసిటీ చాలు నాకు అని అంటే. బట్ మేము ఇక్కడ పెట్టిన వేళ విశేషమో ఏమో తెలియదు విజయ, నంద్యాలలో మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగా జరుగుతూ ఉంది మాకు. అదే ఇబ్బంది లేదు. మిగతా చోట్ల తిరుపతి, నెల్లూరు, ప్రొద్దుటూరు ఇవన్నీ పాత సెంటర్స్. ఇవి కొత్తగా స్టార్ట్ చేసాం కదా, ఇది మనం 1.5 year అయింది స్టార్ట్ చేసి. బాగుంది. మేబీ దేవుని దయ, వెంకటేశ్వర స్వామి దయ అంతే. అదే దేవుని దయ ఉండాలి మనకి, పేషెంట్ అంటే హార్డ్ వర్క్ ఉండాలా. హార్డ్ వర్క్ చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది. అది జ్యోతిలో ఉంది. మా ద్వారా కూడా మా తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను అనమాట. వచ్చిన తర్వాత లేదక్క చాలా నిదానంగా పలికారు, చాలా బాగా మేడం అదే అక్క ఉండాల్సింది మెయిన్. అదే నేను నాకు ఏదైనా ఇంత ముందుకు మాకు ఝాన్సీ రాణి మేడం ఉండింది, రోగం వచ్చి పోయింటాను. అదేనా హాస్పిటల్ పోయి బయటకు వచ్చేసరికి డాక్టర్ మాట్లాడే మాటల్లోనే అంతే, వాళ్ళు చెప్పే ధైర్యమే మనకు అంతే. అట్లా మనకు జ్యోతిలో ఉంది అనమాట. అది ఉంది జ్యోతిలో, అందుకనే సక్సెస్ అయినామని అనిపిస్తుంది. అంటే ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు జ్యోతినే ఎందుకు ఎన్నుకోవాలని అనుకుంటారు కదా అందరూ. దీనికి మాతృత్వకే ఎందుకు పోవాలా, జ్యోతి డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలా అని. మాతృత్వ అనేది ఈ రోజు నిన్న మనం స్టార్ట్ చేసింది కాదు. మనం 2011 లో మనం ఆ బ్రాండ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేసినాం. మొత్తం ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రాలో 4 ఉన్నాయి, తమిళనాడులో 4 ఉన్నాయి. మొత్తం తమిళనాడులో 4, ఇక్కడ 4 ఉన్నాయి. బెంగళూరులో రీసెంట్ గా స్టార్ట్ చేసాం ఇంకొక బ్రాంచ్ మనం. అంత 1 year కింద బెంగళూరులో స్టార్ట్ చేసాము. నిజంగా మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్లో 100+ మనకు కేసులు సక్సెస్ అయ్యాయి అంటే చాలా గర్వకారణం కదా. నిజమే కదండి, పిల్లల్ని చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటే ఆనందం నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో వీళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి మేడం గారు మన ఇంటికి వచ్చినందుకు. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు రవ్వ దోశ వేసుకుందాము. ఇన్స్టెంట్గా ఇలాంటి బొక్కల దోశలు వేసుకుంటే చాలా ఇష్టం అండి, మా ఇంట్లో అందరు చాలా హ్యాపీగా తింటారనమాట. ఇంకా ఆ తర్వాత వీటిని తయారు చేసుకోవటానికి 3 కప్పుల బియ్యం పిండి, 2 కప్పుల గోధుమ పిండి, తగినంత శనగపిండి, బొంబాయి రవ్వ, అలాగే కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇలాగా కలుపుకోవాలండి. ఇంకా నేనైతే కొంచెం పూర్తి లూజ్గా లేకుండా పూర్తి గట్టిగా లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకుంటానండి. ఇంకా ఆ తర్వాత హోటల్ స్టైల్ చట్నీ చేసుకుందాము అని చెప్పేసి తగినంత మనకు పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పుట్నాలు, కాసింత ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకొని కొంచెం పోపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ వేసేసి పోపు వేసుకున్నామనుకో సూపర్గా ఉంటుందండి. మామూలుగా చట్నీ కంటే మనం ఎప్పుడు పచ్చిమిర్చి వేయించి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత మనము మామూలుగా పెన్నంని సీజనింగ్ చేసుకుంటాం కదా, కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో అనేసి మనకి పొగలు వచ్చేంత వరకు ఉండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెన్నం చల్లబడిన తర్వాత మనము దోశలు వేసేసుకోవాలి. సరే, పెన్నం చల్లబడే లోపల మనకు పద్మలత మేడం గారు పాలకోవ తెచ్చారు కదండి, వాటితో పాటుగా కారాలు కూడా తీసుకొని వచ్చారు. అసలు పాలకోవ మన ఇంట్లో చేస్తాను చూడండి, అలాగనే ఉంది. నిజంగా అత్తయ్యకి అయితే చాలా నచ్చిందండి, నేను కూడా కొంచెం బాగానే తిన్నాను. ఇంకా ఆ తర్వాత మనము కలిపేటప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ కాసిన్ని నీళ్లు పోసేసి మనకు పోసేటప్పుడు లూజ్గా, అంటే పూర్తి లూజ్గా లేకుండా నేను వీడియోలో చూపించాను చూడండి, ఇలాగ పోసేసి ఇలాగ బొక్కలు పన్నాయనుకో దోశలు చాలా బాగా వస్తాయండి. అయితే పెన్నంకి చుట్టూరు మనకు వేడి తగులుతుందా లేదా అని చూసుకోవాలి. అలాగే క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, స్మూత్గా కావాలనుకుంటే స్మూత్గా చేసేసుకోవచ్చు. కొంతమంది బొరల దోశల మీద కూడా పప్పుల పొడి వేసుకుంటారు, అలాగే ఎర్ర కారం వేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే నేను పిండిలో ఏం చేస్తానంటే కాసింత జీలకర్ర వేసేసి ఇలాగా క్రిస్పీగా ఉండేటటువంటి రవ్వ దోశ చేసుకుంటానండి.
అయితే మనము అందరూ తినాలి ఒకేసారి అంటే కాదండి, కొంచెం లేట్ ప్రాసెస్, కానీ కమ్మగా ఉంటాయండి దోశలు. కాబట్టి నేను ఒకరొకరిని పిలుస్తూ ఉంటాను, తినేసి వెళ్ళిన తర్వాత ఇంకొకరిని పిలుస్తానండి. మీరు కూడా అంతేనా? సో ఈ దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. లాస్ట్లో తినే వాళ్ళకి ఇలాగ లక్కీగా బాగా క్రిస్పీ దోశలు వస్తాయండి. ఇంకా ఆ తర్వాత మా అక్క కూతురు ఈరోజు వెళ్తూ ఉందండి. సరే ఇంకా పిన్ని జాగ్రత్త, నువ్వు తొందరగా పడుకో. అసలు పిల్లలు అందరూ వస్తారు, నాకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోతారండి, నువ్వు తొందరగా పడుకో, మంచిగా హెల్త్ కాపాడుకో అని చెప్తూ ఉంటారు. నేను పిల్లలకి చెప్పాల్సింది పోయి పిల్లలే నాకు చెప్తూ ఉంటారండి. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా? చూసారు కదండి ఇవాల్టి వీడియో, హ్యాపీ మూమెంట్స్ అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.